హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే స్లిప్పర్స్ హాల్. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదైతే ఇలా పైనతో చిన్న స్టోన్ లాగా వచ్చేసింది అండ్ బ్యాక్ ఇలా వచ్చింది కదా, ఇది జస్ట్ ఇలా దీనికి స్టిక్ చేసి ఉందన్నమాట. కింద బేస్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా బాగా స్లిప్ అవ్వకుండా బాగా ఉందన్నమాట. ఫ్రంట్ నుంచి అయితే లుక్ అయితే ఇలా ఉంది. ఈ స్టోన్ కూడా బాగా గట్టిగా ఫిక్స్ అయ్యే ఉందన్నమాట. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ లాగా వచ్చింది పైన అయితే. నేను ఇవి వేసుకున్నాక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇవైతే నాకు చాలా కంఫర్టబుల్గా అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగా అనిపించాయి. పైన ఇలా చిన్న స్టోన్ రావడం వల్ల దీని లుక్ ఇంకా బాగా అయితే ఎలివేట్ అవుతోంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఇలా పైన బో షేప్లో వచ్చింది. ఇది నేను తీసుకున్న అన్నిట్లో బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇది నాకు పర్సనల్గా. సో బ్యాక్ సైడ్ వస్తే దీనికి ఇలా వచ్చింది అండ్ చిన్న హీల్ లాగా వచ్చింది అనమాట అండ్ హాఫ్ కట్ లాగా వచ్చింది. మొత్తానికైతే ఇది కూడా బాగుంది. ఆ బో డిజైన్ ఆ కలర్ వల్ల చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఈ కలర్ చూసినప్పుడు ఎలా ఉంటాయో ఏమో అనుకున్నా, బట్ వచ్చిన తర్వాత దీనికి తగ్గ డ్రెస్ వేసుకొని మ్యాచ్ చేస్తే మాత్రం చాలా బాగా ఎలివేట్ అవుతాయి. నాకు పర్సనల్గా ఈ 3లో నేను తీసుకున్న వాటిలో నాకు నచ్చిన ఐటమ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సేమ్ ఫస్ట్ది ఎలా ఉందో ఇది కూడా సేమ్ ప్యాటర్నే, బట్ దీనికి మెటీరియల్ అయితే చేంజ్ అయింది. దానికి ప్లాస్టిక్ మెటీరియల్ లాగా వచ్చింది కదా, బట్ ఇదైతే క్లాత్ మెటీరియల్ అనమాట. బట్ నాకేమనిపించిందంటే వన్స్ మనం ఇవి వాటర్లో తడిపినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ దీనికి పట్టుకొని ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం నడిచేటప్పుడు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందేమో అనిపించింది. లుక్ వైజ్ అయితే బాగుంది. ఇవి ఇలా ఉన్నాయన్నమాట నేను వేర్ చేశాక. అంతే అండి, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ 3లో ఏది బాగా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.